హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే కోయిల అండి చాలా బాగా అరుస్తూ ఉందన్నమాట. నేను కెమెరాలో షూట్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రమే అది అరవట్లేదు. సరే, వీలైనంత వరకు వీడియోలో క్యాప్చర్ చేయాలని చూశాను. ఆ తర్వాత పైన గార్డెన్లోకి వస్తే అండి ఆర్నమెంటల్ మిర్చి చాలా బాగా వస్తూ ఉన్నాయి. నేనైతే కోయట్లేదు, కొంచెం బిజీగా ఉన్నాను. అందుకనేసి వీడియో కూడా పోస్ట్ చేయలేదండి. మండే ట్యూస్డే నుంచి ఇంకా పోస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యానమాట. డైలీ కంపల్సరీ పెట్టాలనుకుంటాను, బట్ కుదరట్లేదు. ఇవాళ అయితే గార్డెన్కి వస్తే ఇలాగా కలుపు మొక్కలు చాలా వచ్చాయండి. సో అవన్నీ కూడా తీసేస్తూ ఉన్నానన్నమాట. ఇంటెన్షనల్గా పైకి వెళ్ళి చేద్దాం అనుకుంటాను, కానీ క్లీనింగ్ అంతా కూడా ఎప్పుడు కుదరట్లేదు ఈ మధ్య. సో ఎప్పుడైనా వెళ్తే ఇలాగ టకటక నాకు టైం ఉన్నప్పుడు ఒక 10 to 20 minutes అలా అన్నీ క్లీన్ చేసేస్తాను. కుండీలన్నీ కూడా ఇలా కలుపులు అయితే తీసేస్తూ ఉన్నానండి. లేకపోతే యాక్చువల్ ప్లాంట్కి రావాల్సిన పోషకాలన్నీ కూడా దీనికి వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు మొక్కలు డల్ అయిపోతాయి. ఇప్పుడైతే ఎండలు చాలా ఎక్కువ ఉంటూ ఉన్నాయి కదా. అసలు ఈ ఎండలకి మొక్కలు ఎంతవరకు ఉంటాయో నాకైతే తెలియట్లేదండి. చాలా వరకు మొక్కలన్నీ కూడా డల్ అయిపోయినాయి అన్నమాట. వాటర్ వేస్తూ ఉన్నాను, తర్వాత కూరగాయలు కడిగిన నీళ్ళు, పప్పు అవన్నీ కడిగిన నీళ్ళు వేస్తూ ఉన్నాను, కానీ ఇంకా ఎక్కువ పోషకాలన్నీ ఇవ్వాలేమో అని అనిపిస్తూ ఉంది. మార్నింగ్ వాటర్ పోస్తున్నాము, సాయంకాలం కూడా వాటర్ అనేది వేస్తూ ఉన్నాం మొక్కలకైతే. ఒకసారి సరిపోవట్లేదండి, మొత్తం వాడిపోతున్నాయి అన్నమాట ఈవినింగ్ అంతా కూడా. మీకైతే మొక్కలు బాగా పెరగాలి ఎండాకాలంలో అంటే నాకు తెలిసినంత వరకు పుల్ల మజ్జిగ, ఆ తర్వాత కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలండి కంటిన్యూగా. అంటే నార్మల్గా నేనైతే 15 daysకి 1 monthకి అలా ర్యాండమ్గా మొక్కలకైతే ఇస్తూ ఉంటాను. ఇంటెన్షనల్గా గుర్తుపెట్టుకొని అలా ఏం చెయ్యను. బట్ ఈ ఎండాకాలంలో ప్రతి వీక్ మనం ఏదో ఒకటి ఇవ్వాలని అయితే అర్థమైంది. ఎప్సమ్ సాల్ట్ కానీ ఇలా ఇవ్వాలండి మొక్కలకి. నేను కూడా ఇంకా నెక్స్ట్ ఖచ్చితంగా పైకి వెళ్ళి అన్నిటికీ ఎప్సమ్ సాల్ట్ మొక్కలకి ఇస్తాను. అది కూడా వీడియో షూట్ చేసి పెడతాను. మీకు ఎవరికైనా ఐడియా లేదంటే మీరు కూడా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్పూన్ అలా వేస్తే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. ఇదైతే ఫర్మ్ ప్లాంట్ అండి. యాక్చువల్గా నేను జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర తెచ్చుకున్నానమాట. రోడ్డు సైడ్ పిచ్చిగా పెరుగుతూ ఉన్నాయి. సరే అని చిన్న మొక్క తెచ్చి వేశాను, చాలా బాగా స్ప్రెడ్ అయిందండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ కాయ, ఈ చెట్టు కూడా ఎక్కడో చూసినట్టుగానే అనిపిస్తుంది, కానీ నాకు తెలియట్లేదు. ఈ మొక్క పేరు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా చెప్పండి, నాకు హెల్ప్ అవుతుంది. అందుకనే అది తీసేయకుండా అలాగే పెట్టాను కుండీలో. ఆ తర్వాత మళ్ళీ తోటకూర అయితే పెరిగింది. ఇంతకుముందు నేను ఇవి హార్వెస్ట్ చేసేటప్పుడు వీడియో తీశాను కదా, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పెరిగిందండి. వీటిని కూడా కట్ చేస్తూ ఉన్నాను, పప్పు చేసినప్పుడు పప్పులో యూస్ చేసుకుందాం అనేసి. మనం ఇంట్లో ఆకుకూరలు ఇవి వేసుకోవాలని అనిపిస్తూ ఉందండి. మధ్యకాలంలో ఎక్కువగా మందులు వేస్తూ ఉన్నారు, బయట కొన్న కూరగాయలకు కానీ ఆకుకూరలకు కానీ అని అంటూ ఉన్నారు కదా. అది నిజమే, ఎందుకంటే మనం ఈ చిన్న గార్డెన్లో ఆకుకూర వేసుకున్నా కూడా పురుగు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా అంత పెద్ద పొలాల్లో వాటిలో అన్ని మొక్కల్ని కాపాడాలంటే వాళ్ళు ఖచ్చితంగా చాలా పెద్ద మొత్తంలో కెమికల్స్ అయితే వాడతారండి, అదైతే షూర్ అనమాట. అందుకనేసి నేను ఇంకా అనుకుంటూ ఉన్నాను నెమ్మదిగా ఇలాగా తోటకూర, అట్లీస్ట్ పాలకూర, చుక్కకూర, గోంగూర ఈ 4 ఆకుకూరలన్నా పెంచుకుందాము, ర్యాండమ్గా వచ్చినప్పుడు ఇలా వాడుకుందాము, బయట నుంచి తెచ్చుకోకుండా అని అనుకుంటూ ఉన్నాను. చూడాలండి ఎంతవరకు అవుతుంది అనేసి. ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, ఆకుకూరలు రావడం కష్టమే, బట్ ట్రై అయితే చేయాలి. ఆ తర్వాత ఇడ్లీ పిండి ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే, నైట్ ఇలాగా నెక్స్ట్ డే ఇడ్లీ ప్రిపేర్ చేయడం కోసమని బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టానండి. చాలా బాగా ఫర్మెంట్ అయింది. యాక్చువల్గా నేను ఈసారి ఇడ్లీ రవ్వతో పాటు అంటే సూజీ రవ్వ అది వేశాను, తర్వాత పొట్టు మినపప్పు వేశానండి. అందుకోసమే నేను ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చేయలేదు, ఒక్కసారి చేశాను, ఇది సెకండ్ టైం చేయడము. అప్పుడైతే వీడియో షూట్ చేయలేదు. ఇలా చేసినా కూడా నార్మల్ ఇడ్లీస్ లాగే చాలా బాగుంటాయి, టేస్టీగా సూపర్ సాఫ్ట్ వస్తాయండి. లైట్ డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ పొట్టు అదొకటి లైట్గా తెలుస్తుంది, కానీ మరీ మనకి తినకూడని విధంగా అయితే ఉండదు. మీరు ఎవరైనా ఇట్లా రెగ్యులర్గా ఇడ్లీలు చేసుకునేట్టయితే, అంటే చిన్నపిల్లలు ఉంటే మనము టైం ఉండదు కదా రకరకాల వంటలు చేసుకోవడానికి, టిఫిన్స్ అలాంటివి ఇడ్లీ ఎక్కువ పెట్టేస్తూ ఉంటాం యూజువల్గా. అలాంటప్పుడు కొంచెం హెల్తీ వేలో చేసుకోవాలి అంటే సూజీ రవ్వ, లేదంటే రాగులుతో కూడా, మిల్లెట్స్తో కూడా రవ్వ ఇప్పుడు బయట అవైలబుల్లో దొరుకుతూ ఉందండి. నేనైతే సూజీ రవ్వతో చేశాను, ఇంకా పూర్తి హెల్తీగా అంటే అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే సూజీ రవ్వ వేశాను, తర్వాత 2 గ్లాసులు సూజీ రవ్వకి 1 గ్లాసు పొట్టు మినపప్పు వేశాను.
చాలా బాగా నచ్చాయి నాకైతే. ఇంకా ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసుకుందామని అనుకున్నాను. హెల్తీ వేలో ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసేసానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. ఆ తర్వాత ఇంకా దోస బ్యాటర్ కూడా నేను చాలాసార్లు చూపించాను కదా ఇంతకుముందు వీడియోస్లో, హెల్తీ వేలో దోస బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి. అలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఫైబర్ అందుతుంది, అలాగే మంచి పోషకాలు అయితే అందుతాయండి. మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకుండా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకనేసి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. రీసెంట్గా మనం న్యూస్లో వింటూ ఉన్నాం కదా, ఇలాగా పసుపు ఇవన్నీ స్పైసెస్ అన్నీ కూడా మంచి మంచి బ్రాండ్స్లో చాలా హై మోతాదులో కెమికల్స్ అనేవి ఉంటున్నాయి. వాటి వల్ల చాలా పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. క్యాన్సర్కి సంబంధించిన కెమికల్స్ వాడుతూ ఉన్నారు. ఇవన్నీ న్యూస్లో ఈ మధ్య వింటూ ఉన్నాం కదండి. చాలా వరకు అది నిజమే. అందుకనేసి నేను మన వీడియోస్లో కూడా చూపిస్తూ ఉంటాను. ఎక్కువ బయట ఉన్న పౌడర్స్ కానీ ఏవైనా కూడా మనం ఏ వస్తువైనా అండి బయటది మనం ఇంట్లో తయారు చేసుకునే వీలుంటే ఇంట్లోనే చేసుకోవడం బెస్ట్ అని అనిపిస్తూ ఉంది మధ్యకాలంలో ఇంకా ఎక్కువగా. మన వీడియోస్లో అయితే రసం పౌడర్ ఎలా చేయాలి, తర్వాత బిస్బిల్లాబాద్ పౌడర్ ఎలా చేయాలి, రాగి పౌడర్ ఎలా చేయాలి, హెల్తీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, జీరా పౌడర్, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, ఇలా అండి వేరుశనక్కాయల పొడి, ఇడ్లీ పౌడర్, ఇవన్నీ కూడా నేను చూపించాను. ఒకసారి ఎవరైనా చెక్ చేయలేదంటే తప్పకుండా మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చెక్ చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మెయిన్ వీడియోస్లో ఏంటంటే చాలా కష్టం అనుకుంటారు, అంటే తెలియని వాళ్ళు, కొత్తగా వంట స్టార్ట్ చేసేవాళ్ళు, ఇవన్నీ మన వల్ల కాదు అనే ఉద్దేశంతో మెయిన్ ఇంట్లో తయారు చేసుకోరండి. కానీ ఒకసారి వీడియోస్ అయితే చెక్ చేయండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేశారంటే మీకే తెలుస్తుంది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనం ఒకసారి ఇంట్లో చేసుకున్న తర్వాత బయట తెచ్చుకోమండి. ఆ డిఫరెన్స్ మనం కూడా ఐడెంటిఫై చేస్తాము. అందుకని ఈ వీడియోలో నాకు చెప్పాలనిపించింది. పసుపు కానీ, కారం కానీ, ధనియాల పొడి కానీ, ఇవన్నీ కూడా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దట్టు ఎండాకాలంలో మనం ఎంత ఈ ఎండని మంచి వేలో మనం యూస్ చేసుకోవచ్చు అనేది నేను కమింగ్ వీడియోస్లో అన్నీ చూపిస్తానండి. ఆమ్చూర్ పౌడర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను. దానివల్ల బోలెడని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. మీరైతే నా వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు నేను వీడియోస్ పెట్టానా లేదా అనేది మీకు తెలుస్తుంది అనమాట. మిస్ కాకుండా చూడొచ్చు. ఇప్పుడైతే నేను ఎయిర్ ఫ్రైయర్లో ఇలాగా వేరుశనగకాయలు వేయించానండి. ఎయిర్ ఫ్రైయర్ గురించి కూడా రీసెర్చ్ చేస్తూ ఉన్నాను ఈ మధ్యకాలంలో. ఎయిర్ ఫ్రైయర్ బెస్టా కాదా, ఓవెన్ బెస్టా, ఎయిర్ ఫ్రైయర్ బెస్టా, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా మనకి డౌట్స్. ఇవన్నీ కూడా నేను నెమ్మదిగా రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. దాని గురించి కూడా ఒక వీడియో అనేది నెక్స్ట్ మీకు కంప్లీట్ డీటెయిల్స్తో చెప్తానండి. నాకు కూడా డైలమాగానే ఉంది. ఎయిర్ ఫ్రై కంప్లీట్గా మనం ఎంతవరకు యూజ్ చేయొచ్చు, ఎలాంటి రెసిపీస్ మాత్రమే దాంట్లో ప్రిఫర్ చేయొచ్చు అనేది చెక్ చేస్తూ ఉన్నాను. మీకు కమింగ్ వీడియోస్లో అది కూడా వివరంగా చెప్తాను. ఇప్పుడైతే ఇడ్లీలు చూస్తూ ఉన్నారా, మీకు చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది టెక్స్చర్. తర్వాత చాలా సాఫ్ట్గా వచ్చాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. అంటే మనం పొట్టు మినపప్పుతో బాగా రావు అనే ఫీలింగ్ అయితే పక్కన పెట్టేయచ్చు. చాలా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే 2 గ్లాసెస్ సూజీ రవ్వకి 1 కంప్లీట్ గ్లాస్ మినపప్పు వేసాను అనమాట. నైట్ ఇలా అంతా గ్రైండ్ చేసి పెట్టేస్తే మార్నింగ్కి సూపర్గా ఫర్మెంట్ అయిందండి. ఇలాగా సూపర్ సాఫ్ట్ ఇడ్లీస్ వచ్చాయి. మా బాబు చూడగానే, చిన్నపిల్లలు ఏమనుకుంటారు, ఈ కలర్ చూడగానే వాళ్ళకి నచ్చదు కదా, ఏంటో సంథింగ్ డిఫరెంట్ ఇడ్లీస్ బాగుండవేమో అని అనుకుంటారు. బట్ మా బాబు చూసి అలా అన్నాడు, కానీ తిన్న తర్వాత నార్మల్గానే ఉన్నాయి అని హ్యాపీగా తిన్నాడండి. తనకి యాక్చువల్గా ఇలా సాఫ్ట్ ఇడ్లీసే కానీ పొట్టుతో ఉన్నాయి కదా, తనకి పెద్దగా నచ్చదేమో అనేసి నేను ఇలా వేరుశనక్కాయ పచ్చడి చేశాను. అందులో తిరగమాతేస్తే తనకి ఇష్టం అనమాట. అందుకని ఇంటెన్షనల్గా ఇలాగ పోపు పెట్టాను చట్నీకి. ఏదైనా అండి పిల్లలకి ఒకటి కొంచెం కష్టంగా తింటారు అని అనుకున్నప్పుడు దానికి సైడ్ డిష్ ఇంకోటి ఇంట్రెస్టింగ్గా హెల్తీ వేలో చేసి పెట్టామనుకోండి, వాళ్ళు హ్యాపీగా తినేస్తారనమాట. ఇలాగ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేశాను, అలాగే వేరుశనక్కాయ పచ్చడి చేశానండి. చాలా టేస్టీగా కుదిరిందనమాట చట్నీ కూడా. ఎక్కువగా పల్లీలు వేసుకోకుండా అందులో కొంచెం ఆనియన్, టొమాటో, తర్వాత పచ్చిమిర్చి ఇలా యాడ్ చేసుకోవాలి. ఇంకా వీలైతే కొంచెం నువ్వులు యాడ్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ పల్లీలు మనం ఇంటేక్ తీసుకోకుండా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే సొరకాయతో పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. టొమాటో చట్నీ చేసుకోవచ్చు, అల్లం చట్నీ చేసుకోవచ్చు. ఇడ్లీలోకి ఇంకా బోల్డ్ అన్ని మనం సైడ్గా తీసుకోవడానికి ఇంకా మన ఇష్టం అనమాట. ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్తీ వేలో చేసుకోవచ్చు.
ఇవాళ అయితే ఇలాగా పల్లీ చట్నీ అయితే చేశానండి. యూజువల్గా నేను పల్లీ చట్నీ చేసేటప్పుడు అందులో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేస్తాను. ప్రతి కర్రీలోనూ తర్వాత ఫ్రైస్లోనూ మ్యాక్సిమం యాడ్ చేస్తానండి నువ్వులు. నాన్ వెజ్ కర్రీస్కి తప్ప అన్నిటికీ యాడ్ చేస్తూ ఉంటాను. టేస్ట్ కూడా చాలా యాడ్ అవుతుందన్నమాట. చాలా కమ్మగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడు ట్రై చేయలేదంటే. ఆ తర్వాత ఇవాళ పసుపు చూపిద్దాం అనుకున్నానండి. చెప్పాను కదా ఆల్రెడీ, ఇలాగ బయట పసుపు కొంటే మాత్రం చాలా పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం ఖర్చు పెట్టి మన డబ్బులతో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడమే అండి. సో దాని బదులు ఈజీగా పసుపు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దట్టు ఈ సమ్మర్లో మనకి ఇలాంటివన్నీ కూడా ఇంకా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇలాగ పసుపు కొమ్ములండి బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశాను. చాలా ఫ్రెష్గా వచ్చాయి. సో 1 kg తెప్పించాను ఫస్ట్ డే. మళ్ళీ ఫ్రెష్గా వచ్చాయి కదా అని వెంటనే మళ్ళీ ఇంకొక కేజీ తెప్పించాను. 2 kgs ప్రిపేర్ చేశానమాట. ఇదంతా కలిపి మనకి 30 కిలో అలా వస్తుందండి అంతే. ఎంత మన క్వాంటిటీ వేస్తే అంత క్వాంటిటీ పౌడర్ మనకి రాదు పసుపు అయితే. అందుకనేసి చెప్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే నేను 2 kgs తెప్పించాను పసుపు కొమ్ములు. 2 kgs పసుపు కొమ్ములు తెప్పించి ఫస్ట్ అయితే బాగా వాష్ చేయాలండి. ఒక 4-5 టైమ్స్ దాంట్లో మట్టి లేకుండా నీట్గా వాష్ చేసుకొని ఇలాగా మంచినీళ్ళల్లో వేసి పసుపు కొమ్ముల్ని ఒక బాయిల్ రానివ్వాలి అంతే. జస్ట్ ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఆపేయాలి. టూ మచ్ కుక్ అవ్వనవసరం లేదండి, ఉడికిపోకూడదు. జస్ట్ ఒక బాయిల్ రావాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలా బాయిల్ అయిన తర్వాత వాటిని చల్లార పెట్టేసుకోవాలన్నమాట. వెంటనే దాంట్లో నుంచి తీసేసి చల్లగవనివ్వాలి. చాలా ఈజీ అండి. నేను ఎవ్రీ ఇయర్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇంతకుముందు లాస్ట్ కరోనా టైంలో కూడా వీడియోస్లో నేను పసుపు ఎలా తయారు చేస్తాను అనేది పోస్ట్ చేశాను. బట్ ఈసారి కూడా ఎలాగో ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను కదా, ఎవరికైనా ఒక్కరికైనా మోటివేషన్ లాగా అనిపిస్తుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు హెల్తీ వేలో, దట్టు ఈజీ అన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇంతే అండి నేను చేసింది. ఈజీగా మనం హెల్తీగా రోజు పసుపు అయితే ప్రతి రెసిపీలోనూ మనం వాడుతూ ఉంటాం. పసుపు వేయకుండా మనం ఇంట్లో ఒక్కసారైనా కూడా ఏ రెసిపీ చేయకుండా ఉండం కదా. సో అందుకనేసి ఇలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఏ డౌట్ లేకుండా హ్యాపీగా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అందుకనేసి ఇలా ప్రిపేర్ చేశాను. నేను మెయిన్ ఏంటంటే బాబుకి పాలలో కూడా కొంచెం చిటికెడు పసుపు వేసి ఇచ్చేదాన్ని. శొంఠి తర్వాత పసుపు వేసి పాలు ఇచ్చేదాన్ని. ఇప్పుడైతే పాలు కూడా కొంచెం తగ్గించేసానండి, మాల్ట్ ఇస్తూ ఉన్నాను. అందుకనేసి నేను పసుపు ఇంట్లోనే తయారు చేసుకోవడం మొదలుపెట్టాను అనమాట. ఇలాగా పసుపు కొమ్ములు ఒక బాయిల్ వచ్చిన తర్వాత వాటర్లో నుంచి వెంటనే తీసేసి ఇలాగ చాట్లో వేసానండి. ఇందులో వేసి ఫ్యాన్ వేసేసాను అనమాట, వెంటనే చల్లగైపోతాయి అనేసి. పూర్తి చల్లపడిన తర్వాత వీటిని లైట్గా క్రష్ చేయాలన్నమాట. ఇప్పుడు వీటిని కట్ చేసి మనం మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చండి. కానీ అది కొంచెం పెద్ద పని, నాకు మిక్సీ పాడవుతుందేమో అని అనిపించి నేనైతే రోలు కొనుక్కున్నాను. అదే పనిగా జేఎన్టీయూ దగ్గర మాంగళ్య సిల్క్స్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఒక షాప్. అందులో రోల్ ఎప్పుడో తీసుకున్నానండి, 3-4 ఇయర్స్ అయి ఉంటుంది. ఆ రోలు ఇలాగా నేనైతే పసుపు కొమ్ముల కోసమే ఇంకా డెడికేటెడ్గా దాన్ని పెట్టేశాను అనమాట. ఈ మధ్యకాలంలో రోటి పచ్చళ్ళు ఏమైనా చేసుకోవాలంటే ఇంట్లో చిన్నది ఉంది కదా, అది సరిపోతుందన్నమాట. ఇంత పెద్ద రోల్ తీసి మళ్ళీ చట్నీ చేసి క్లీన్ చేయాలంటే కష్టమని ఆ చిన్న రోల్ని యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఈ పెద్దది మాత్రం ఇలా పసుపు కొమ్మలకి పెట్టుకున్నానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రోకలి కూడా తీసుకున్నాను, నేను ఊర్లో తీసుకున్నాను అనమాట. ఈజీగా అంటే ఆల్రెడీ కొంచెం మెత్తగా ఉంటాయి అవి. సో పచ్చివి కదా, ఎండిపోయిన పసుపు కొమ్ములతో చేస్తారండి. మర్చిపోయాను మీకు చెప్పడం, ఎండిపోయిన పసుపు కొమ్ములతో కూడా పసుపు తయారు చేసుకుంటారు. డైరెక్ట్గా పసుపు కొమ్ముల్ని పిండి మిషన్లో పసుపు గ్రైండ్ చేసే మిషన్స్లో వేయించుకుంటారు చాలామంది. బట్ అది ఎంతవరకు ఫ్రెష్గా అది పసుపు కొమ్ములు అనేవి డ్రై చేసి ఉంటారు అనేది మనకు తెలియదు కదా. నేను అందుకనేసి నేను స్వయంగా చేసుకోవాలి అనేసి ఇలాగ పచ్చి పసుపు కొమ్ములు తెప్పించి నేను ఒకసారి ప్రిపేర్ చేశాను అనమాట. సో నాకు చాలా ఈజీ అనిపించింది ప్రాసెస్. టేస్ట్లో అయితే ఏ డిఫరెన్స్ ఉండదండి, చాలా బాగుంటుంది. పసుపు నేను యూజ్ చేస్తూ ఉన్నాను కదా 2-3 ఇయర్స్ నుంచి కూడా. ఇలా ప్రిపేర్ చేసుకోండి మీరు. ఫ్రెష్గా పచ్చి పసుపు తీసుకొని ఇలాగా ప్రిపేర్ చేసుకొని దంచామంటే ఈజీగా మెదిగిపోతుంది అనమాట, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలాగ మా వారి హెల్ప్ అయితే తీసుకున్నానండి. ఇట్లా చిన్న చిన్న పనులకి కొంచెం హెల్ప్ చేస్తే మనకు కూడా ఈజీ అయిపోతుంది కదా.
ఇలాగా ఆయన హెల్ప్ తీసుకున్నాను. ఒక 20 మినిట్స్లో మొత్తం 2 కేజెస్ కూడా ఇలా క్రష్ చేసేసారనమాట. ఈజీగానే అయిపోతుంది, పెద్ద కష్టమేమీ అనిపించదు. నేను ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ మాత్రం క్రష్ చేసుకుంటే సరిపోతుంది. పూర్తి రోటి పచ్చడిలాగా మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి డ్రై అవ్వాలన్నమాట. ఈ ఎండకి పెద్ద పెద్ద ముక్కలు ఉంటే లోపల వరకు డ్రై అవ్వడం కష్టం కాబట్టి ఇలాగా కచ్చాపచ్చాగా దంచాము. తర్వాత ఎండకు పెట్టానండి. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఎండ ఎంత ఉందంటే మా బాల్కనీలో ఇలా ఫ్యాన్ పెట్టుకున్నాం అనమాట. టెంపరీగా ఫ్యాన్ పెట్టుకున్నా. ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నానండి. మామూలుగా డీమార్ట్లో కూడా దొరుకుతూ ఉన్నాయి 1000కి అలాగా. ఎక్కడ కావాలంటే అక్కడ కిచెన్లో అలా పెట్టుకోవచ్చు. మనం పవర్ బ్యాంక్తో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ప్లగ్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా రోలు అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇలాగ నేనైతే సాయంకాలం ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి నైట్ అయిపోయింది. జస్ట్ కాసేపు ఇలా డ్రై చేసి లోపల పెట్టేశాను, ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి మార్నింగ్ ఎండకు పెట్టానండి. జస్ట్ కొంతసేపు ఇలా ఆరనిద్దామని రాత్రి వరకు ఇలా పెట్టి మళ్ళీ లోపల పెట్టేశాను. మార్నింగ్ మళ్ళీ ఇలాగ 2-3 రోజులు పెట్టానండి. ఇలా డ్రై అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఉన్న ఎండకి అసలు చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. చూస్తూ ఉన్నారు కదా, ఇలాగా మనం పట్టుకొని ఇలా క్రష్ చేస్తే పొడిలాగా అయిపోవాలి, అంత బాగా డ్రై అయిపోవాలి. అప్పుడైతే మనకి పౌడర్ అనేది చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా మనం ఇది ఇంట్లో కూడా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవచ్చు అండి. పసుపు తయారు చేసుకోవచ్చు, పసుపు పౌడరు. బట్ అది కొంచెం కష్టం అనమాట. మనకు పూర్తి ఫైన్ పౌడర్ రావడం కష్టం. అందుకనేసి నేను మా ఇంటి దగ్గర పిండి మిషన్ ఉంది, పసుపు వేస్తామన్నారు కాబట్టి పంపించాను. ఓవరాల్గా నాకు తెలిసి 30 కిలో అలా వచ్చిందండి. 1 కేజీ లోపలే వచ్చిందనమాట గ్రైండ్ చేసిన తర్వాత. నాకైతే సరిపోతుందండి, మళ్ళీ చేసుకుందాంలే ఇది అయిపోతే అని అనుకున్నాను. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చేసిన పసుపు కొంచెం ఉంది, అందుకనేసి ఇది సరిపోతుంది అని అనుకున్నా. లేకపోతే ఇంకొక 2 కేజెస్ తెప్పించి చేద్దాం అనుకున్నాను. బట్ నాకైతే సరిపోతుందండి. ఇలాగా చిన్న ఫ్యామిలీస్కి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి పెద్ద శ్రమ కూడా ఉండదు. జస్ట్ పసుపు తెప్పించామా, ఒకసారి బాయిల్ చేసామా, జస్ట్ అంత ఓపిక లేదనుకుంటే మిక్సీ జార్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి క్రష్ చేసేసి కూడా ఆరబెట్టేసుకోవచ్చు. చూస్తూ ఉన్నారా, ఆరిపోయిన తర్వాత క్వాంటిటీ అనేది దాంట్లో సగం అయిపోతుందండి. ఇలాగా పసుపు మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అలాగే మనకి ఎండుమిరపకాయల పొడి కూడా అండి, రెడ్ చిల్లీ పౌడర్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికైతే ఇంత ప్రాసెస్ కూడా ఉండదు. మీకు ఎలాంటి అంటే కారంగా ఉండే మిర్చి పౌడర్ కావాలనుకుంటే అలాంటివి గుంటూరు మిరపకాయలు అలాంటివి తెప్పించుకొని తొడిమెలు తీసేసి డ్రై చేసేసి ఎండకి ఒక 2 రోజులు ఉంచారనుకోండి, చాలా డ్రై అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనం పిండి మిషన్కి ఇవ్వచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఈ మధ్యకాలంలో గ్రీన్ చిల్లీ పౌడర్ కూడా చేసుకుంటూ ఉన్నారండి. నేను నెక్స్ట్ ట్రై చేద్దాం అనుకుంటూ ఉన్నాను. నేనైతే చల్ల మిరపకాయలు చేశాను, మజ్జి మిరపకాయలు, అది కూడా కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత ఆమ్చూర్ పౌడర్ కోసం మామిడికాయలు కూడా తురిమి ఎండబెడుతూ ఉన్నానండి, అది కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి. మీరు తప్పకుండా ఈ వీడియో హెల్ప్ అయ్యింది అని అనుకుంటే తప్పకుండా లైక్ ఇచ్చేసేయండి. లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది, అందరికీ హెల్ప్ అయినట్టు ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీలైతే కనుక ఒక మంచి కమెంట్ ఇవ్వండి, నాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుంది. అలాగే నేను రీసెంట్గా ఒక రిసార్ట్కి వెళ్ళానని చెప్పాను కదా, దాంట్లో ద్రాక్ష పళ్ళు ఎంత స్వీట్గా ఉన్నాయో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఆ రిసార్ట్కి వెళ్ళినందుకు. మీరు ఆ వీడియో చూడలేదనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. ఇలాగా పసుపు ప్రిపేర్ చేసుకున్నాను. మొత్తం 2 కేజెస్ పసుపు కొమ్ములు తెప్పించుకున్నాను ఫ్రెష్వి. అది ప్రిపేర్ చేస్తే ఇంత క్వాంటిటీ వచ్చిందనమాట. ఓవరాల్గా మనకి 30 కిలో వచ్చిందండి. అంతేనండి ఇవాళ నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.